హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నిన్నే పిలిచేది. మీకోసమైనా రైలు ఆగింది? ఈ బాక్స్ నేను రిజర్వ్ చేసుకున్నాను. ఈ ట్రైన్ నేను రిజర్వ్ చేసుకున్నాను. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీరు చేసిన న్యూసెన్స్ కంటేనా? వాట్ డు యు మీన్? ఐ మీన్ యు ఆర్ వెరీ మీన్. వాట్? yes డబ్బుంది కదా అని ఇష్టొచ్చినట్టు చేస్తారా? ఆకుకోని చోట ట్రైన్ ఆపుతారా? మనుషుల బ్రతుకులతో ప్రాణాలతో ఆశలతో ఆడుకుంటారా? ఏ డబ్బుంది కదా అని విమానంలో చూడకండి, బ్రతుకుతారేమో చూద్దాం. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఏదో 5 నిమిషాలు రైలు ఆగితే కొంపలు మునిగిపోయినట్లు మాట్లాడతావేంటి? అవును, ఈ 5 నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో, ఎవరు దోచుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది? మీకు కావాల్సింది మీ స్వార్థం. వండర్ఫుల్ వండర్ఫుల్. కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉంటారు. మిస్, ఓ ఐఎమ్ సారీ, నువ్వు మిస్వేనా? అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడవాళ్ళ లక్షణం అనుకుంటా. జరిగింది కూడా జరగనట్టు తుడిచి పారేయడం మీ గొప్ప వాళ్ళ లక్షణం అనుకుంటాను. అరే అప్పుడే లేస్తావు ఎందుకు? స్టేషన్ వచ్చినట్టు చూడు. నీకు సీట్ లేకపోయినా, టికెట్ రిజర్వేషన్ లేకపోయినా నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐఎమ్ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. డోంట్ వరీ, ఐ విల్ మేక్ యూ హ్యాపీ. నేను దిగాల్సిన స్టేషన్ వస్తుంది. స్టేషన్ వచ్చి దిగుతున్నావా లేక నాకు భయపడి దిగుతున్నావా? భయపడేదాన్ని అయితే నేను ఇలా బయటికి రాను. గుడ్ గుడ్. ఆడపిల్లకి ఆ మాత్రం ధైర్యం కావాలి. ఐ అప్రిషియేట్ యూ. జస్ట్ ఎ మినిట్. ఉన్నంతసేపు మన ఇద్దరం పోట్లాడుకోవడమే సరిపోయింది. నీ గురించి నేను, నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో. ఏమీ తెలుసుకోనక్కర్లేదు. Miss Lakshmi, sales representative, beauty products. Beautiful. Boy, come on. I welcome you to this house of honor and merit. పసిబిడ్డగా నీకు ఇది చూపుతుందా? ఆ తర్వాత నువ్వు తప్పటడుగులు వేస్తూ నడకలు నేర్చిన నట్టి, ఆ పైన నీ అల్లరికి ఆటలకి మురిసిపోయిన ముంగిలి. కానీ ఈనాడు ఇది మన రాచరికానికి చిహ్నం, మన పరువు ప్రతిష్టలకు పట్టుబడి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కాపాడవలసింది మన ఐశ్వర్యాన్ని కాదు, మన అంతస్తు, తరతరాలుగా వస్తున్న మన ఆధిక్యతను, అధికారాన్ని. చాలండి, లాయర్గా మీరు రిటైర్ అయినా మాటలు మాత్రం పోలేదు. రాబాబు, అక్కడ ప్రాక్టీస్ అంతా అయిపోయిందా? మళ్ళీ వెళ్ళాలా? వెళ్ళక్కర్లేదు. అవును, ఇక్కడే ఉంటాడు. నిజంగా? నిజమేనో. చూడు శ్రీధర్, నిన్న నుంచి మీ మమ్మీ ఎప్పుడు తెల్లవారుతుంది, ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది, అబ్బాయి ఎప్పుడు వస్తాడు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లకి ఇంటికి చేరుకుంటాడు, అబ్బబ్బో ఇదే గొడవ గొడవ గొడవ. వీళ్ళ నీ కోసం ప్రత్యేకంగా పాయింట్ చేశాను. వీళ్ళు నీ పని, నీ ఆఫీసు పని తప్ప మరొక పని ముట్టుకోకూడదు. థ్యాంక్ యూ డాడీ. ఆఫీసు పని చూద్దాం. అబ్బా, అవన్నీ తర్వాత చూస్తాలండి. ముందు స్నానం చేసి భోజనం చేయనివ్వండి. అవును డాడీ, చాలా రోజులైంది. ఇవాళ మనం అందరం కలిసిపోవచ్చు. ఓకే ఓకే. రైట్. చెన్నై గారికి బాత్రూమ్లు అన్ని రెడీ చేయండి. ఏదైనా లోపం జరిగిందా చంపేస్తాం. ఏలేదు, వాళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు. హాయ్ బావా. ఎవరు నువ్వు? చెక్ చెక్. ఎవరు? ఐఎమ్ కవిత, యు నో. కవిత ఎవరు? గుర్తుపట్టలేదా? అంతు చిక్కడం లేదు. ఓ కమాన్ కమాన్ బావా. చెక్ చెక్. మనం చిన్నప్పుడు కలిసి ఆడుకోలేదు బావా? నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలాగున్నావు. ఏయ్, నువ్వు ముసలిదాని అయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను. కానీ ఇంతకీ నువ్వు ఏ ప్రాంతానికి చెందిందానివి? ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు? నువ్వు వస్తున్నావని, నిన్ను మీట్ కమ్మని మా ఫాదర్ దత్తుడు గారి ఆర్డర్. ఓహో. అందుకే వచ్చాను. చెక్ చెక్. ఓ, దత్తుడు మావయ్య గారి కూతురువా? అందుకే ఇలా ఉన్నావు. లేదు గీయలేదు కానీ నువ్వు వెళ్ళు. బావా, నేను ఎలా ఉన్నాను? సిల్క్ లో లేను. సిల్క్ కాదు, కాటన్ లో ఉన్నావు. నానా బావా, సిల్క్ అంటే సిల్క్ స్మిత, సెక్స్ బాంబు కాదు, ఆటం బాంబులా ఉన్నావు. వెళ్ళు వెళ్ళు. లిసన్ టు మీ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్. బావా, నువ్వు ఎప్పుడైనా ఫుట్బాల్ మ్యాచ్ చూసావా? లేదు. ఓ వాట్ ఏ గేమ్, వాట్ ఏ థ్రిల్. అందులో సుబ్బారావు ఆడుతుంటే ఒకటి బాల్ గోల్ లో ఉండాల్సిందే. yes సుబ్బారావు, దట్స్ ఇట్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. మిస్ చిక్ చిక్, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నేను చిక్ చిక్. బావా, ఎలా ఉంది నీ ఆఫీస్? ఫ్యాంటాస్టిక్ డాడ్. అప్ టు డేట్ లాబుక్స్, లాజర్స్ అన్ని ఉన్నాయి.
పక్క గదిలో గుమస్తా స్టెనోగ్రాఫర్ ఉన్నారు. కమాన్ టేక్ యువర్ సీట్. కమాన్ మై బాయ్, సిట్ డౌన్. గ్రాండ్. ఇన్నాళ్ళకి నా ఊహలకు ఒక రూపం వచ్చింది. ప్రసాద్, అక్కడ గోవిందరావు గారు అంటారు పిలు. సీత, నువ్వు మొట్టమొదటిసారిగా టేకప్ చేయవలసిన కేసు కూడా రెడీగా ఉంది. నీ ప్రతిభ చూపించడానికి, నా ప్రతిష్టకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు. నమస్తే. నమస్తే నమస్తే. రెడీ కూర్చో. శశిరా, మా అబ్బాయి శ్రీధర్. నమస్తే. వీరు గోవిందరావు గారు, మనకు కావలసిన వారు. ఇన్కమ్ ట్యాక్స్ తెలిసి కొన్ని కోట్లు ఉన్నాయి, తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వారికి తెలియదు. నువ్వు టేకప్ చేయబోయే కేసు వీరిదే. ఏ మీ కేసు ఏమిటి? వీడు మా అబ్బాయి రాజా సార్. నిజానికి వాడు వాళ్ళ అమ్మని నేను తిడితేనే ఓర్చుకోలేడు. అలాంటి వీడు తను అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది. నిజానికి అదొక బ్రోతల్ సార్. డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పన్నింది. అవును సార్, పేద విద్యార్థులు అంటే నాకు జాలి సార్. చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలిపడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్. నా అమాయకత్వాన్ని చూసి నా మీద ఈ అభండం వేసింది సార్. సార్, నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ నేను ఈ అభండాన్ని మాత్రం మొయ్యలేను సార్. ఈ రోజుల్లో ఇది మామూలు అయిపోయింది శ్రీధర్. కోటీశ్వరులని తెలిసి కొన్నాళ్ళు వెంటబడ్డం, కలిసి తిరగటం, కొన్ని లక్షలైనా రాకపోతాయా అని దురాశతో ఇలాంటి కేసులు బనాయించడం. ఛీ, 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 ఛీ. ఈ దరిద్రులకు ఒక ఆట అయిపోయింది. ఆటగా సార్, ఇదొక వ్యాపారం అయిపోయింది. పాపం పూర్ టీచర్స్, వాళ్ళని చూస్తే జాలేస్తుంది సార్. నథింగ్ డూయింగ్. అలాంటి వాళ్ళకి ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పాలి. శ్రీధర్, దిస్ ఇస్ షీర్ బ్లాక్ మెయిలింగ్. ఉన్న వాళ్ళని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం. యూ మస్ట్ నాట్ ఎలవేట్. ఓకే డాడీ, I will take up this case as a challenge. Very good, very good. Come on, put the time. Come on. బాబు, హారతి తీసుకో బాబు. బాబు, మొదటిసారి కోర్టుకి వెళ్తున్నా. మొట్టమొదటి కేసు వాదించబోతున్నా. అవును, ఈ మొదటి కేసే గెలవాలని బ్లస్ చేయి. గెలవాల్సింది కేసు కాదు బాబు, న్యాయం. న్యాయమే గెలవాలని, నా బిడ్డ న్యాయాన్ని గెలిపించాలని నా ఆశయం, ఆశీస్సులు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Yes, proceed, Mr. Sridhar. థ్యాంక్ యూ. నీ పేరు? సరోజ. సరోజ. మిస్ సరోజ, యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్. ఐ లవ్ యూ. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఐ విల్ డై ఫర్ యూ. నువ్వు లేనిదే నేను బ్రతకలేను. కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరా? చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటల్ని, వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు, వాళ్ళతో చరువుగా తిరగలేదు, అవునా? అవును. వాళ్ళలో రాజా లాంటి వాడు, అంటే ఐ మీన్ అంత డబ్బున్నవాడు ఎవ్వడూ లేడా? లేరు. మిస్టర్ జస్టిస్, నోట్ దిస్ పాయింట్. మిస్ సరోజ, రాజా కోటీశ్వరుడి కొడుకని నీకు తెలుసు. తెలుసు. అతని అంతస్తుకు నువ్వు ఏమాత్రం సరితూగవని కూడా నీకు తెలుసు. తెలుసు. అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మావు. నమ్మాను. పిచ్చిగా నమ్మాను. గుడ్డిగా నమ్మాను. కారణం? ప్రేమంటావు, పిచ్చంటావు. ఆల్ రైట్, మీరిద్దరూ ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు, హోటళ్లకు, పార్కులకు, క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు, అవునా? అవును. గుడ్ గుడ్. మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా, అంత ప్రేమగా, పిచ్చిగా, చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా? మీకెలాంటి ఆవేశము కలగలేదా? కమాన్, టెల్ మీ ట్రూత్. చెప్పలేవు, కానీ కోర్టులో అందరి ముందు రాజా నిన్ను రేప్ చేశాడని మాత్రం చెప్పగలవు. ఇది చెప్పలేవు. ఓకే, రాజా నీ కోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా? నేనొద్దంటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు. నీకు ఎప్పుడైనా డబ్బు ఇచ్చాడా? అవసరానికి నేనే 2 సార్లు తీసుకున్నాను. ఐ సీ. మిస్ సరోజ, నిన్నింత నమ్మించిన వాడు, నీ అవసరానికి డబ్బిచ్చిన వాడు నిన్ను బలాత్కరించవలసిన అవసరం ఏమొచ్చింది? పెళ్ళయ్యే వరకు అలాంటి సంబంధానికి నేను ఒప్పుకోలేదు. మ్మ్హ్మ్. అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితోనూ సంబంధం లేదంటావు? లేదు, ముమ్మాటికి లేదు. ఉంది, నీకు సంబంధం ఉంది. అబద్ధం, పచ్చి అబద్ధం. నువ్వు చెప్పేదే అబద్ధం. నీకు ఎంతో మందితో సంబంధం. లేదు, లేదు, ఆ. లేదు. ఒక్కరితో కాదు, రాజా కంటే ముందు నీకు 4 సంబంధం ఉంది. లేదు, లేదు, లేదు. మిస్టర్ జస్టిస్, ఈ ఎగ్జిబిట్ చూడండి. ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలున్నాయో మీకే అర్థమవుతుంది. అన్యాయం, ఘోరమైన అన్యాయం.
ఆ ఫోటోలు కల్పితం. వాళ్ళెవరో నాకు తెలీదు, నాకు తెలీదు. భగవంతుడు సాక్షిగా నాకు తెలీదు, నాకు తెలీదు. మిస్టర్ జస్టిస్, కోటీశ్వరుడు కొడుకైన ఈ రాజా తనే కావాలనుకుంటే తనకున్న డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిల్ని ఎంతమందిలో కొనుక్కోగలరు. ఇలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు. అందుకే చెప్తున్నాను, ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ దురాశతోనూ దుర్బుద్ధితోనూ రాజాను బ్లాక్మెయిల్ చేస్తే 1 లక్షో 2 లక్షలో రాబట్టుకోవచ్చని చేసిన కుట్ర. That's all I say. She is a brothel. She is a prostitute. That's all, Mr. Justice. రాజా మిస్ సరోజను మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు. మిస్ సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల ఈ కేసు కొట్టివేయడం జరిగింది. అమ్మ మేనల్లుడు, ఎంత ఎదిగిపోయావురా. చెప్తా, నువ్వు లాయర్గా ఉన్నంత కాలం న్యాయాన్ని జడ్జి కాదురా నేను నిర్ణయిస్తాను. చట్టాన్ని నువ్వు బేరం పెట్టు, ఆ చట్టాన్ని నేను కొనుగోలు చేస్తాను. నువ్వు ఎంత వాడమని తెలిస్తే న్యాయం ఎప్పుడో నా జేబులో ఉండేదిరా. చెప్తా. ఏంటంటే మీలో మీరేమో అక్కడేసుకుంటున్నారా? రే గుణిక, ఇంత గొప్ప విషయం నాకు ఇంతవరకు తెలియలేదురా. ఏంటంటే నాకు గొప్ప మేనల్లుడు ఉన్నాడని, వాడు గొప్ప లాయర్ అని, వాడు ఏం చెప్పినా న్యాయస్థానం వింటుందని, ఇహ నుంచి దత్తుడు ఎవరిని పాతి పెట్టినా ఎవరిని హత్య చేసినా పర్వాలేదని, న్యాయాన్ని ముక్కుకు తాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడించొచ్చని చెప్తా. నాకు ఏడిపోతున్నట్టుంది. ఏంటండి ఎందుకురా? మీరు అనుకున్నది ఏది జరగట్లేదు. నేను అనుకున్నది ఒక్కటి మాత్రం జరుగుతుంది. అమ్మనాయప్ప నీకేం గురువా? యాపీగా కాలు మీద కాలేసి ఊరినే కబుర్లు చెప్పుకుంటున్నావు. అవతల జనం తెలివి మీరిపోతున్నారు. అక్కడికి మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి పాతికో పరకో అప్పెట్టి వాళ్ళని మన గుప్పెట్లో పెట్టుకున్నాం ఇన్నాళ్ళు. కానీ ఇది ఏంటంట? చెప్తా. చెప్పు చెప్తా. చెప్పు చెప్తా. చెప్పు. ఏమిటయ్యా లింగం, 4 ఊళ్ళో మూతపరివి. నీ ఊళ్ళో కేకేస్తే నా ఊళ్ళో వినిపిస్తుంది, నా ఊళ్ళో కేకేస్తే నీ ఊళ్ళో వినిపిస్తుంది. అయినా గవర్నమెంట్ పబ్లిక్ గా నీ మున్సబగిరి లాక్కుంటేనే నువ్వు ఇంత ఉద్రేకపడలేదు. ఏమిటయ్యా ఉద్రేకం? కూర్చొని చెప్తా. ఏంటి చెప్పేది? సిద్ధిలిగూడెం లేదు, ఆ, సిద్ధిలిగూడెం. ఏదా ధవళేశ్వరం ఫిర్కా? ఆ, ఆ, ఇక్కడెవడో అనామకుడు 4వ క్లాస్ చదివాడంట. అప్పటికే పెద్ద నాయకుడిని అయిపోయాను అనుకుంటున్నాడు. మన దగ్గర తనఖా పెట్టిన భూమి గురించి ఒకటే తగాట. కర్రలతో సహా జనాన్ని ఎంటేసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నాడు. ఇదేనయ్యా వెళతో వచ్చింది తగదా. బొత్తిగా తెలియని వాళ్ళు ఇంత చదువుకుంటే మన నెత్తి మీద ఎక్కిపోతారు. ఏమిటంటాడు వాడు? 4 రోజుల్లో మనం భూమిని ఖాళీ చేయకపోతే అరకలు కట్టుకుని వాళ్ళే తుమ్మేసుకుంటారంట. ఆహా, ఆ రకాల అప్పులు కూడా మనం ఇవ్వాలి ఆ వెధవులకి. ఇదిగో, మాటల్లో మనం వాళ్ళని లొంగ తీసుకోపోతే మందు కొట్టేస్తారు. ఆ తర్వాత మన చేతుల్లో ఉండరు. మనం ఓ పని చేద్దామండి. ఏమిట్రా? మనం వెళ్ళి అక్కడ కాళ్ళు అట్టుకుందామండి. ఈడేబడయ్యా మధ్యలోను. నేను దేశానికి దత్తుడిని, ఈ వెధవ నాకు దత్తుడు. ఓ పని చేయండి, వెళ్ళి నున్నగా గుండు కొట్టించుకురా. నాది. అబ్బబ్బబ్బా, నవగ్రహాలు నా చుట్టూతా తిరుగుతున్నట్టున్నాయి. అసలు ఈ సమస్యను ఎట్టా పరిష్కారం చేయాలి అది చెప్పు నాకు. చెప్తా. నా దగ్గర 4 మనుషులు ఉన్నారు, వాళ్ళని నీకు ఇస్తా, తీసుకెళ్ళు. ఆ నాయకుడు ఎక్కడున్నాడో పట్టుకో, రాత్రి ఆయన లేపే. ఆ తర్వాత నేను జైల్లో కూర్చుని ఊసలు లెక్కటా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఎందుకయ్యా భయపడతావు? ఆ నాయకుడు చావుకు ముహూర్తం పెట్టి అవసరమైతే 4 రోడ్ల మధ్య ఆ చావు నాడుతూ చెప్పి మరీ చంపు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటా. ఫ్రెండ్స్, మా శ్రీధర్ తన తొలి కేసులోనే ఘన విజయం సాధించినందుకు బార్ అసోసియేషన్ సన్మానం చేసిందని మీ అందరికీ తెలుసు. అది నాకు చాలా గర్వకారణం. ఆ విజయాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. Now, give him a big hand. మరొక్క మాట, మా శ్రీధర్ మీకు లాయర్ గానే తెలుసు. కానీ ఇంత ప్రతిభావంతుడైన లాయర్లో ఒక అద్భుతమైన ఆధునిక కవి కూడా దాగి ఉన్నాడు. ఈ అద్భుతమైన కవి ఒక అద్భుతమైన గేయం రాశాడు. అది నేను విన్నాను. ఇప్పుడు మీరందరూ కూడా వినాలి. Carry on, my boy. పేదలు పేదలు పేదలు, ఇటు చూసిన అటు చూసిన ఎటు చూసిన పేదలు. దేశమాత వదనంలో మాయని మత్సలు, సంఘానికి పట్టిన దీర్ఘ వ్యాధ, ఎన్నటికీ చిగురించని మూడులు కలిగిన వారల కలకల చూచి కడుపు పండి ఏడ్చే ఏడ్పులు, పెరగలేని తమ బలహీనతను పరుల దోపిడిగా అరిచే అరుపులు, ప్రజాస్వామ్య పరిరక్షణకిచ్చిన ఓటును
నోటుకు అమ్మే దరిద్రులు. పట్టణాలలో, పల్లెటూళ్ళలో, వీధి వీధిలో, సందు సందులో కార్లు, రైళ్లు, బస్సులు, బళ్ళు ఎక్కడాగితే అక్కడ మనకు కనిపించే భిక్షాపాత్ర. ఓహో, జార్జ్. మన డ్రైవర్ పేరు ఏమిటి? చిరంజీవి సార్. అతని అడ్రస్ ఎక్కడో తెలుసా? తెలుసు. నమస్కారం సార్. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు సార్. అంతమందిలో నేను ఎలా నవ్వడం తప్పే అయితే నన్ను క్షమించండి సార్. నేను క్షమాపణ కోసం రా. తప్పు నీలోనే, ఎక్కడో. అది నాలోనా, నా జ్ఞేయంలో? లేనివాడి దురదృష్టంలోను, ఉన్నవాడి అదృష్టంలోను సార్. నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు, నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నిర్భయంగా చెప్పు. పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు, వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు. ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం, కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు? ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు? పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు, అసలు జీవితం అంటేనే ఏమిటో మీకు తెలియదు సార్. మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతోనే మొన్న కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్న బిడ్డను, పెళ్లి కావలసిన ఆడపిల్లను 10 మంది ముందు పతిత వ్యభిచారిని నిరూపించారు, చప్పట్లు కొట్టించుకున్నారు, పూలదండలు వేయించుకున్నారు. కానీ ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా? ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా? వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకిచ్చిన బిరుదులతో తుడిచిపారేయగలరా? చేస్తా, తప్పకుండా చేస్తా. కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా? తప్పకుండా చేస్తాను. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలియదు, కానీ ఆ రాజా, ఆ లోఫర్, ఆ మదించి నాబోత నాకు బాగా తెలుసు. వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు, వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు. Cheers. Oh, come on, beauty. Please come on. Devya. Hi, Raja. Oh, you're here. Please come on. Oh, one more beauty is here. Oh, the great criminal lawyer, Mr. Sridhar. Welcome, Randy. నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను, మీరే వచ్చారు. అంటే మనమంతా ఒకే క్లాస్, ఒకే రేస్. అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు. కానీ సార్, లాలో మనలాంటి వాళ్ళకింత సేఫ్టీ ఉందని రేప్ మాత్రమే కాదు, మద్దతు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్. నీకు ఈ రోజే తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. స్కౌట్, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను కూడా మోసం చేశావు. స్కౌట్, స్కౌట్. సార్, నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ కాదురా, నిన్ను హ్యాక్ చేయాలి. తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం బలికేవడానికి వీల్లేదు. కమాన్, వచ్చి పెళ్లి చేసుకో. కమాన్, కమాన్.
చంపాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ అది కోట్లో చెడిపోయిందని చెప్పినప్పుడే చచ్చిపోయిందమ్మా. అమ్మా సరోజ నా తల్లి, ఆ లాయరే చంపాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ, అమ్మా సరోజ, నా బిడ్డ చచ్చిపోలేదమ్మా, ఆ లాయరే చంపాడమ్మా నా బిడ్డను. అమ్మా సరోజ, నా బిడ్డ రత్నం లాంటిదమ్మా, దాని మీద నిందలు వేసి దాని ఉసురు పోసుకున్నాడమ్మా ఆ లాయరు. అమ్మా సరోజ నా తల్లి, అమ్మా. మై గాడ్, తెలియక చేసిన నేరం నేరం. నా నేరానికి శిక్ష ఈ పుస్తకాల్లో లేదు, చట్టాల్లో లేదు, న్యాయస్థానంలో లేదు. అందుకే ఆ భగవంతుడిని అడుగుతున్నాను, నా పాపానికి పరిహారం ఏమిటి? పాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? నా పశ్చాత్తాపం ఆ అమ్మాయి ప్రాణం పోస్తుందా? ఆ కుటుంబం కన్నీళ్లు చూస్తుందా? పేదవాళ్ల కన్నీళ్లు మీరు తుడిచేదాకా ఉండవు సార్. వాటి వేడికి అవే ఆవిరైపోతాయి. కానీ ఆ వేడి నా గుండెల్ని దహించి వేస్తుంది. చిరంజీవి, నా వృత్తి మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ పేపర్లని ఎత్తుకోవాలి, ఈ పుస్తకాలని తగలబెట్టు, నన్ను నరకూడదు, కాల్చేయి. ఆవేశపడకండి బాబు. వృత్తి ఏం చేసింది? కత్తిని ఎటు కావాలన్నా వాడుకోవచ్చు. కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా చూడొచ్చు. ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు. నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువ నిలబెట్టొచ్చు. ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు, మీ దృష్టి. చూడండి, మీరు తొడవాల్సిన కన్నీళ్లు, మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ధర్మదేవత మీ ముందు సాక్షాత్కరిస్తుంది.